హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. చాలా ఈజీగా. ముందుగా మనం ఫ్రెష్గా ఉండే పన్నీర్ తీసుకోవాలండి. ఆ పన్నీర్ నేను తెచ్చుకున్నానండి ఇప్పుడు ఫ్రెష్గా. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే పొడుగ్గా ఇలా అన్నీ ఒకే లెవెల్లో కట్ చేసుకోవాలండి. ఇలా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకుంటే చూసేకి కూడా మనకి బాగుంటుంది. చాలా ఒకే సైజులో ఉంటాయి. కూర కూడా చూసేకి బాగుంటుందండి. ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. చూడండి, అన్నీ ఒకే సైజులో కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక పెనం తీసుకొని పెనం మీద ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, అవి ఆ పెనం మీద వేసి బాగా వేగనివ్వాలండి. నేనైతే బాండీలో వేయింపట్లేదు, పెనం మీద వేపుతున్నాను. ఎందుకంటే బాండీలో వేపితే అన్నీ కువ్వగా పడతాయి, అంత 4 వైపులా వేగవండి. ఇలా అయితే 4 వైపులా మనం వేయించుకోవచ్చు. చూడండి, 4 వైపులా ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఒకవైపుకి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇది కొంచెం లేటుగా మీడియం, మనము ఎక్కువ మంట పెడితే ఇవి మాడిపోతాయి కాబట్టి సిమ్లోనే వేయించాలండి. చూడండి, ఇప్పుడు చూడండి 4 వైపులు ఎలా కాలాయో. బాగా కాగాయి కదా, ఇంకా కొంచెం కాలాలండి. ఇలా బాగా 4 వైపులా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల అది పన్నీర్ ముక్క గట్టిగా ఉంటుంది. చూడండి, కాల్చుకున్నాక వీటిని నేను ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మళ్ళీ. ఎందుకంటే చాలా ముక్కలు వేయించేటప్పుడు ఇవన్నీ కాలు కాబట్టి చిన్న పెద్దగా కట్ చేసుకొని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ పోసుకొని దాంట్లో మనం టమోటాలు అలాగే ఆనియన్స్ వేసానండి. ఈ టమోటాలు ఆనియన్స్ బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు వేసిన తర్వాత వీటిని మూత పెట్టాలండి. కొంచెం మగ్గుతాయి ఇదిగో ఇలా సగం మగ్గిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. మిక్సీ జార్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో తాలింపు దినుసులు వేసుకోవాలండి. అలాగే మనము ఆనియన్స్ ఏమి వేయటం లేదు, ఎందుకంటే మనం టమోటాలలోనే వేసాం కాబట్టి. పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలండి. పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి. చూడండి, ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఎందుకంటే మనం టమోటాలలో అల్లం ముక్కలు ఏం వేయలేదు కాబట్టి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇవి బాగా వేగనివ్వాలండి అల్లం పేస్ట్ అన్నీ. ఇప్పుడు దాంట్లో మనం కొంచెం పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలండి. పుదీనా వేసుకుంటే కూర బాగుంటుంది, అది కాక దాని స్మెల్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీ ఉంది కదండి, ఆనియన్స్ టమోటా ప్యూరీ, అది వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది మీడియం హీట్లో పెట్టుకొని కలుపుకోవాలి, ఎందుకంటే ఇది అంత టమోటా గుజ్జు కదండి, ఇది మాడిపోకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు సిమ్లో పెట్టి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో సరిపడినంత ఉప్పు, అలాగే సరిపడినంత కారం, అలాగే సరిపడినంత పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. నేను కొంచెం కారం ఎక్కువ వేస్తున్నానండి, ఎందుకని నేను కొంచెం పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి. మీరు ఎక్కువ పచ్చిమిరకాయలు కానీ వేసుకుంటే కారం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది ఉడకనివ్వాలి, అంటే కొంచెం మూత పెట్టాలి. కానీ ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు వేసానండి. నేనేం చేస్తానంటే జీడిపప్పులు నూనెలో వేయించకుండా ఇలాగా టమోటాలు వేస్తే అది మెత్తగా ఉడుకుద్ది, మనకి సాఫ్ట్గా కూడా ఉంటుంది. నూనెలో వేయించితే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి. చూడండి, ఇదిగో మొత్తం ఉడికిపోయింది. లోపల జీడిపప్పు కూడా చూడండి ఎలా ఉడికిందో. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేయాలండి. చూడండి, పన్నీర్ మొత్తం వేసేసాం. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. అప్పుడే కాదు, ఇది కొంచెం మూత పెట్టి మసాలా అంతా పన్నీర్ ముక్కలు పట్టేలా చూసుకోవాలండి. ఇది కూడా సిమ్లోనే చేయాలి. ఇప్పుడు చూడండి, మొత్తం బాగా పట్టింది కదా, ఆయిల్ పైకి వచ్చింది చూడండి. ఇప్పుడు దీన్ని మనము బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే మిక్సీ జార్లో టమోటా ప్యూరీ పెట్టాను కదా, దాంట్లోనే వాటర్ యాడ్ చేసుకుంటున్నా. చూడండి, వాటర్ అన్నీ వేసుకొని సరిపడినంత వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ పోసుకున్నాక మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడు కొంచెం మూత పెట్టేస్తే అది బాగా మొత్తం ఉడికిపోతుందండి పన్నీర్ కూడా. చూడండి, ఇలా పొంగుల్లాగా వస్తుంది. ఇది బాగా కలుపుకున్నాం మనం, ఎందుకంటే మీడియం హీట్లో పెట్టకపోతే ఇవి మాడిపోతుందండి, కాబట్టి ఇది లో ఫ్లేమ్లోనే ఉడకాలి. ఇప్పుడు దీంట్లో ధనియా పౌడర్, అలాగే గరం మసాలా ఉంటుంది కదండి, గరం మసాలా కూడా వేసేసాను. ఇప్పుడు అంతా ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేయాలండి. సిమ్లో పెట్టి మూత పెట్టేయాలండి.
ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం కాయినా చూస్తే చూడండి కూర అంతా బాగా తిక్కుగా అయింది చూడండి. పన్నీర్ కూడా బాగా ఎరిగింది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, మనకి సింపుల్గా టేస్టీగా పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. జీడిపప్పు పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుందండి. అంతేనండి ఈ వీడియో. మీకు కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా ఉడికిందో, చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.